చెప్పులు లేకుండా దీని వెంకటరమణ గోవింద అనాథ రక్షక పాండురంగ పండరినాథ కొంచెం మహా అంటే అయిపోతుంది ఇచ్చేసి మళ్ళీ మంగళారు చేస్తాం. గోవింద 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 వాస గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మాకు చాలా అత్యద్భుతమైనటువంటి రోజు. బ్రహ్మోత్సవాలు
నిన్న ఉత్సవంతో ప్రారంభమైతే, అంకురార్పణతో ప్రారంభమైతే ఈరోజు తిరుమలలో వచ్చేటువంటి అశేషమైనటువంటి భక్తజనాలకు తరిగొండ వెంకమాంబ నిత్యాన్నదాన సత్రంలో జరిగేటువంటి లక్షలాది మందికి జరిగేటువంటి అన్నదాన వితరణలో భాగంగా మేము గత 12 సంవత్సరాలుగా, అంటే పుష్కర కాలంగా మేము ఇట్లాంటి కూరగాయలు వితరణ చేస్తున్న పొలంనేరు నుంచి. దీనికి చాలా మంది సహకరిస్తున్నారు. మండి యజమానులు కావచ్చు, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, పొలంనేరులో చాలా మంది వ్యాపారస్తులు కానీ చాలా మంది, ఒక్కరని పేరు నేను ప్రస్తావించలేను, అట్లాంటి చాలామంది మాకు దాతలు సహకరించున్నారు. దాంతో ఈరోజు విశేషమైనటువంటి ఆదరణతో మేము ఇక్కడి నుంచి తిరుమలకు ఈ యొక్క 2 వాహనాల్లో, ఒక వాహనంలో పూర్తిగా టమాటాలు వడ్డిపల్లి నుంచి, ఒక వాహనంలో పూర్తిగా కాయగూరలు పొలంనేరు నుంచి దాతలు ఈరోజు లక్ష్మీపతి గారు, తర్వాత ప్రదీప్ గారు, కిషోర్ గారు, తర్వాత వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా మాకు ఈరోజు దాదాపు ఒక 60 నుంచి 70 వేల రూపాయల సహకారం అందించి తిరుపతి దేవస్థానము అన్నదానంలో వితరణగా భాగంగా ఈరోజు కూరగాయలు ఇచ్చినారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా బృందం తరఫున, రవీంద్రారెడ్డి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత లక్ష్మీపతి గారిని, ప్రదీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడికి సేవ చేయుటకు మన కాపల్లి రవీంద్ర, మన కిషోర్ స్వామి మంచి సంకల్పంతో ఈరోజు పలమనేరులో 200 లోటు వెళ్తున్నది. దీనికి వాళ్ళ యొక్క మిత్ర బృందానికి పలమనేరు ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా వీరి యొక్క మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచన పుట్టడం వలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో భక్తులు వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా కొన్ని వందల లోట్లు తిరుమల దేవస్థానానికి కానుక ఇచ్చారు. వారికి అందరికీ, వారి కుటుంబాలకి భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి నా మిత్రుడు ప్రదీప్ అండ్ వాళ్ళ మిత్ర బృందము, నేను కలిసి ఈ కార్యక్రమం చేయడం. దీనికి సహకరించినటువంటి మన కిషోర్ స్వామి, కాపల్లి రవీంద్ర తదితరులకు అందరికీ పేరు పేరున వందనాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి భగవంతుని కృపా కటాక్షాలు, ఆశీర్వాదాలు మనందరూ పొందాలని, అందరూ సుఖశాంతాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు విజయసింహారెడ్డి. నేను చిత్తూరు రిటైర్డ్ తహసీల్దారు, రెవెన్యూ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. మాకు కాపల్లి రవీందర్ రెడ్డి ఒక 2-3 సంవత్సరాలుగా పరిచయం. మా వెంకట్, రాఘవ థియేటర్ ఓనర్ వెంకట్ గారికి, మా మిత్రుడికి చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఈ బృహత్ కార్యక్రమం చేపట్టినారని రవీందర్ రెడ్డి ద్వారా తెలుసు. ఆయన ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తుంటారు. ఈ రవీందర్ రెడ్డి, ఈ స్వామి, వీళ్ళ మిత్ర బృందము అందరూ కూడా కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి ఈ ఉచితంగా కూరగాయలు పంపిణీ ఇక్కడ చుట్టుపక్కల కర్ణాటక అయితేమి, తమిళనాడు బార్డర్ అయితేమి, ఆంధ్ర నుంచి కూడా సేకరించి పంపించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఏమి సార్, చాలా టీటీడీలైనా చాలా డబ్బులు ఉంది కదా, ఈ మరి ఉచితంగా పంపించాలని ఎందుకు అనుకుంటున్నారు కూడా చాలామంది అనుకోవచ్చు. కానీ మన వంతు సేవగా ఆడ ప్రతిరోజు భోజనం చేసే భక్తులకు అందరికి కూడా ఈ పలమనేరు ప్రాంతం నుండి పోయే కూరగాయలతో కనీసం ఒక 10,000 మంది, 20,000 మంది అయినా భోంచేస్తారంటే ఆ పుణ్యం అంతా మీ ప్రాంత ప్రజలకి, మీ రైతులకే చెందుతుంది. దానికి మీరెంతో గర్వపడుతున్నారు. అదేవిధంగా ఈ బృహత్ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి రవీంద్ర రెడ్డి తరఫున వారి మృత బృందం, స్వామి కిషోర్ స్వామి కానీ ఇంకా ఎంతమంది పేరు ఉన్నారో మాకు తెలియదు, వాళ్ళకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి మీ ప్రాంత ప్రజలకి అందరికీ ఈ ప్రత్యేక కార్యక్రమానికి పూనుకున్న వారికి అందరికీ కూడా అందరికీ మంచి శుభ సంకల్పం కల్పించాలని కోరుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ. నమస్కారం. మన పలమనేరు నుంచి తిరుమలకు 200 లోడు ఈ విధంగా కూరగాయలు సరఫరా చేస్తున్నారు. దీనికంతా ఎంతో సహకారం అందిస్తున్న కిషోర్ స్వామికి, లక్ష్మీపతి గారికి, కాపల్లి రవీంద్రారెడ్డికి, మిగతా వాళ్ళ దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు అందులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మన ప్రాంతం నుంచి పంపించే కూరగాయల వల్ల చాలామంది, కొన్ని వేల మంది భోజనం చేయడం జరుగుతుంది. అది మహా పుణ్యకార్యము. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ముందు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మన పలమనేరు నుంచి ఎక్కువ మొత్తంలో పోయి మంచి కార్యక్రమం ఇంకా చేపట్టడానికి ఇంకా కొంతమంది దీన్ని చూసి ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గొప్ప దినం. కొండపైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుంటే అక్కడ వస్తున్నటువంటి భక్తులకి నిత్యాన్నం చేసేటటువంటి కార్యక్రమాన్ని తిరుపతి దేవస్థానం అనేక సంవత్సరాలుగా బ్రహ్మాండంగా విజయవంతంగా నిర్వహిస్తుందంటే అందుకు మరి ఈరోజు పలమనేరులో ఏవైతే కాయగూరలు మరి కొండపైకి వీరి సహకారం కూడా అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండడం వల్ల
మరి అటువంటి కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈ కార్యక్రమాల్ని ఈరోజు 200 లోటుని ఈరోజు పంపిస్తున్నారు పలమనేరు నుంచి. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నడుస్తుంది. దాతలందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. మరి అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేపట్టేటటువంటి ఒక అతిపెద్ద బృహత్తర కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ మన కిషోర్ స్వామి కానీ కాపల్లి రవి గారి సహకారంతో మరి లక్ష్మీపతి గారు, ప్రదీప్ గారు, కిషోర్ గారు, మిగతా వారి మిత్ర బృందం అంతా కలిపి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె మరింత శక్తినిచ్చి మరి మిగతా పలమనేరులో ఉన్నటువంటి మిగతా హిందూ భక్తులు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. వెంకటేశాయ. మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ సేవ చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణము మా కిషోర్ స్వామి. ఎందుకంటే మాకు తెలియదు, ఆయన ఎక్కడో అన్నదానంలో పోయి ఈ విధంగా ఇస్తామంటే అది మాకు చెప్పాడు. మేము దాన్ని పట్టుకొని దాదాపు కర్ణాటక, తమిళనాడు ఎక్కడో దాదాపు 10 మార్కెట్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు మాకు కనీసమైన ఇంక 20 బండ్లు పంపించేవి. అన్ని బండ్లు మాకు అన్ని రాష్ట్రాల్లోన టచ్లో ఉన్నారు. మాకు సహకరించినటువంటి కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మన పలమనేరు ప్రజలకు కానీ, రైతులకు కానీ, మార్కెట్ యజమానులకు కానీ, మా మిత్ర బృందానికి కానీ అందరికీ 2 చేతులు జోడించి వీళ్ళకందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.